భోగి, సంక్రాంతి, కనుమ రోజుల్లో ఇలా చేస్తే మీకు ఈ 2025 సంవత్సరంలో బాగా కలిసి వస్తుంది. 2025లో కొత్త ఏడాదిలో హిందువులు జరుపుకునే మొట్టమొదటి పండుగ మకర సంక్రాంతి. ఈ రోజుకి ఎంతో ప్రాధాన్యత ఉంది. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించినప్పుడు మకర సంక్రాంతి ఎంతో ప్రాధాన్యం ఉన్న పండుగ. ఈ పండుగకి ఈ రోజు కొన్ని పనులు చేస్తే ఈ నూతన 2025లో సంవత్సరమంతా సిరి సంపదలు వెల్లివిరుస్తాయని పెద్దలు చెబుతున్నారు. సంక్రాంతి నుంచి ఉత్తరాయణం పుణ్యకాలం మొదలవుతుంది. జనవరి 13వ తేదీన భోగి పండుగ, జనవరి 14వ తేదీన సంక్రాంతి, జనవరి 15 కనుమ పండుగ. ఈ పండుగ 3 రోజులు ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటించాలి. అప్పుడే మీ ఇంటికి శుభ ఫలితాలు చేకూరుతాయి. మన పెద్దలు పాటించే ఈ నియమాల వల్ల మనకు చాలా మంచి జరుగుతుంది. ఒకవేళ ఇలాంటి నియమాలు పాటించకపోతే మాత్రం మీకు మంచి అనేది అంతగా రాదు. కాబట్టి ఈ పండుగ రోజుల్లో ఎలాంటి నియమాలు పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. సంక్రాంతి ముందు రోజు భోగి పండుగ వస్తుంది. ఈ ఏడాది జనవరి 13వ తేదీన సోమవారం నాడు భోగి పండుగ వచ్చింది. భోగి పండుగ రోజున నువ్వుల నూనెతో శరీరాన్ని మర్దన చేసి స్నానం చేసే నీళ్ళలో రేగుపళ్ళు వేసుకుని స్నానం చేసుకోవాలి. అలా చేస్తే మీకు ఆయురారోగ్యాలు లభిస్తాయని పండితులు చెబుతున్నారు. ఈ భోగి పండుగ రోజున భోగి మంటలను ఖచ్చితంగా వెలిగించాలి. మన హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం మనం భోగి మంటలను మహాయజ్ఞంగా భావిస్తారు. కాబట్టి భోగి మంటలను వేయడం ద్వారా మహాయజ్ఞం చేసినంత పుణ్య ఫలితం దక్కుతుంది. మీ ఇంట్లో ఉన్న పనికిరాని వస్తువులను భోగి మంటల్లో వేసేయాలి. ఇలా చేయడం ద్వారా మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతాయి. ఇంట్లోకి ఎలాంటి దుష్ట శక్తులు ప్రవేశించకుండా ఉంటాయి. మీ ఇంట్లో ఉన్న పాత వస్తువులను భోగి మంటల్లో వేయకపోతే మీ ఇంట్లోకి ఖచ్చితంగా దరిద్రం దేవత అడుగు పెడుతుంది. భోగి మంటలు అయిపోయిన తర్వాత అక్కడ ఉండేది బూడిదను తీసుకుని నుదిటిన పెట్టుకోవాలి. ఇది మీకు చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. భోగి పండుగ రోజున తప్పకుండా అందరూ నువ్వులు మరియు బెల్లం తినాలి. అలాగే భోగి రోజున నువ్వుల దానం చేస్తే మీ ఇంటికి అఖండ రాజయోగం దానం సిద్ధిస్తుంది. భోగి రోజున ఇంటి ముందు ముగ్గులు వేసి ముగ్గుల పైన గొబ్బెమ్మలు పెట్టాలి. గొబ్బెమ్మను పెట్టలేని వారు ముగ్గు పైన బంతి పూలను పెట్టండి. భోగి పండుగ రోజున ఏ ఇంటి ముందు అయితే గొబ్బెమ్మలు ఉంటాయో అలాంటి ఇళ్లల్లోకి ధనలక్ష్మి అడుగు పెడుతుంది. ఈ రోజు సంవత్సరం అంతా డబ్బుకు లోటు ఉండదు. సుఖ సంతోషాలతో జీవిస్తారు. ఇది మీ నెగిటివ్ ఎనర్జీని తొలగిస్తుంది. అలాగే సాయంత్రం చిన్నారులకు భోగి పళ్ళు పోసే కార్యక్రమం నిర్వహిస్తారు. తమ పిల్లలపై తల్లిదండ్రులు చుట్టుపక్కల వారిని భోగి పళ్ళను పోసి తమ ఆశీస్సులు అందజేస్తారు. వీటిని చిన్నారుల తలపై పోయడం వల్ల ఆరోగ్యాలతో ఉంటారని, నిర్దిష్ట గ్రహపీడ నివారణ కలుగుతుందని నమ్ముతారు. ఎందుకంటే తల పై భాగంలో బ్రహ్మరంధ్రం ఉంటుందని, అక్కడ ఈ పళ్ళను వేయడం వల్ల పిల్లల మేధస్సు కలుగుతాయని నమ్ముతారు. అలాగే శ్రీ మహావిష్ణువు ఆశీస్సులు కలుగుతాయని కూడా నమ్ముతారు. 12 ఏండ్లలోపు చిన్నారుల తలపై ఈ పండ్లను పోయొచ్చు. సంక్రాంతి పండుగ రోజు తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి స్నానం చేసి సూర్యోదయం తర్వాత తూర్పు ముఖంగా నుంచొని సూర్యుడికి అర్ఘ్యం సమర్పించాలి. ఇలా సంక్రాంతి రోజున సూర్యుడికి అర్ఘ్యం సమర్పించడం వల్ల ఆకస్మిక ధన లాభాలు చేకూరుతాయి. ఈ ఏడాది అంతా పట్టిందల్లా బంగారం అవుతుంది. ఈ సంక్రాంతి పండుగ నాడు సున్నిపిండితో స్నానం చేయాలి. సంక్రాంతి పండుగ రోజు ఇలా స్నానం చేయడం వలన మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోయి మీకు అదృష్టం పడుతుంది. సంక్రాంతి పండుగ రోజు మీ ఇంటి ముంగిళ్ళలో రంగురంగుల అందమైన ముగ్గులు వేసుకున్నట్లయితే శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిని మీ ఇంటికి తరలి వచ్చి మీపై వరాలు జల్లు కురిపిస్తారని విశ్వాసం. సంక్రాంతి రోజున ఇంట్లో పాలు పొంగిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి సిరి సంపదలు తీసుకువస్తుంది. మకర సంక్రాంతి నాడు అందరూ ఖచ్చితంగా తల స్నానం చేయాలి. ఈ రోజున నువ్వుల బెల్లం లడ్డూలు చేసి మీరు చేసే పూజలో వాటిని దేవునికి నైవేద్యంగా పెట్టి దేవునికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోవాలి. ఇలా చేస్తే సర్వదేవతలు సంతోషించి మీరు ఏది కోరుకున్నా అది త్వరలోనే నెరవేరుతుంది. సంక్రాంతి పండుగ రోజు మీరు ఉపవాసం ఉండి శివునికి పూజ చేస్తే కోటి దేవతల అనుగ్రహం పొందవచ్చు. ఈ సంక్రాంతి పండుగ రోజున ఏది చేసినా చేయకపోయినా మీకు వీలు ఉంటే శివునికి అభిషేకం చేయండి. సంక్రాంతి రోజున చేసే శివాభిషేకాలకు కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి మీకు మంచి రోజులు ప్రారంభమవుతాయి. సంక్రాంతి రోజున చేసే అభిషేకంకు ఎంతో శక్తి ఉంటుంది. శివునికి అభిషేకం చేయలేని వారు ఓం నమః శివాయ అని శివ పంచాక్షరి మంత్రాన్ని 108 సార్లు జపించండి. నిల్వ ఉంచిన ఆహారాన్ని అస్సలు తీసుకోకూడదు.
ఉల్లి వెల్లుల్లి కూడా తీసుకోకుండా ఉండడం చాలా మంచిది. ముఖ్యంగా ఈ సంక్రాంతి పండుగ నాడు ఎవరైనా పెరుగును దానం చేస్తే విశేషమైన పుణ్య ఫలితాలు వస్తాయి. సంక్రాంతి పండుగ రోజున పెరుగు దానం చేస్తే మీ జీవితంలో డబ్బుకు లోటు ఉండదు. మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. ఈ సంక్రాంతికి మీ ఇంటి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి ఇంటి ప్రధాన తలుపు మీద గుమ్మం మీద స్వస్తి గుర్తు వేసి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. సంక్రాంతి రోజున పొద్దున్నే ఓం సూర్యాయ నమః అని 21 సార్లు మనసులో జపిస్తే ఈ సంవత్సరం అంతా కూడా మీకు అదృష్టం కలిసి వస్తుంది. అలాగే ఈ రోజు పసుపు రంగుల దుస్తులు ధరించి పూజ చేస్తే మీకు లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. సంక్రాంతి పండుగ రోజు ఇంట్లో గోపించకం చల్లుకుంటే సకల అరిష్టాలు తొలగిపోతాయి. సంక్రాంతి రోజున స్నానం చేసిన తర్వాత మాత్రమే ఏదైనా ఆహారం తినాలి. స్నానం చేయకుండా ఆహారం తినకండి. అలా చేస్తే ఏలిమనాటి శని మిమ్మల్ని పట్టి పీడిస్తుంది. సంక్రాంతి రోజున ఎవరైతే నల్ల నువ్వులు దానం చేస్తారో వారి ఇంట్లో లక్ష్మి పెరుగుతుందని పండితులు చెబుతున్నారు. మకర సంక్రాంతి రోజు ఆదిత్య హృదయాన్ని స్తోత్రం పఠిస్తే సూర్య భగవానుడి ఆశీర్వాదం వల్ల కుటుంబ సభ్యులు కష్టాలు లేకుండా ఆనందంగా ఉంటారు. 3 రోజుల పాటు అత్యంత ఘనంగా అంగరంగ వైభవంగా జరుపుకునే సంక్రాంతి పండుగల్లో 3వ రోజు కనుమ పండుగ జరుపుకుంటాము. దీన్ని పశువుల పండుగ చెప్పుకుంటాము. ఈ కనుమ పండుగ రోజు చనిపోయిన మన పెద్దలు భూమి మీదకు వస్తారని నమ్మకం కాబట్టి ఈ కనుమ పండుగ రోజు మన పూర్వీకులను తలుచుకుంటూ వారికి ఇష్టమైన పదార్థాలు సమర్పిస్తే చనిపోయిన మీ పెద్దలు కూడా సంతోషిస్తారు. కనుమ రోజు పితృదేవతలు స్మరించుకొని కుటుంబ సభ్యులు అందరూ కలిసి భోజనం చేసి ఈ రోజున కాలం చేసిన కుటుంబ పెద్దలకి ఆత్మశాంతికి కుటుంబ సభ్యులు అందరూ కలిసి మెలిసి ఉండాలని చెబుతారు. అలా ఉంటేనే పెద్దల ఆత్మ శాంతిస్తుంది. అలా కాకుండా కనుమ రోజు ఎవరైనా ప్రయాణాలు చేస్తే ప్రయాణంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని పెద్దలు చెబుతున్నారు. కనుమ రోజు కాకి కూడా కదలదని పెద్దల నాటి ఓ సామెత చెబుతుంటారు. అత్యవసరమైతే తప్ప ఎట్టి పరిస్థితుల్లో ప్రయాణాలు చేయడం అంత మంచిది కాదు. అలాగే కనుమ రోజు మినుములతో చేసిన వడలు తింటే ఈ సంవత్సరం అంతా మీరు ఆరోగ్యంగా ఉంటారు. ఖచ్చితంగా కనుమ రోజు గారెలు, మాంసంతో కూడిన పదార్థాలు పెద్దలకి పెట్టాలి. కనుమ పండుగ రోజు రథం ముగ్గు తప్పనిసరి వేయాలి. ఇలా కనుమ రోజు రథం ముగ్గు వేయడానికి పెద్ద రీజన్ ఉందని పెద్దలు చెబుతుంటారు. ప్రతి మనిషి శరీరం ఒక రథమని, ఆ దేహాన్ని నడిపేవాడే పరమాత్ముడని భావిస్తారు. తనను సరైన దారిలో నడిపించమని ప్రార్థించడమే ఈ రథం ముగ్గులు దాగి ఉన్న అంతర్యం. బలిచక్రవర్తి పాతాళ లోకం నుంచి భూలోకానికి వచ్చి ఈ 3 రోజులు గడుపుతాడని పురాణాల్లో ఉంది. పండుగ పూర్తి అయిన తర్వాత బలిచక్రవర్తి తిరిగి అతనిని సాగనంపడానికి ఇంటింటా రథం వేస్తారని ఒక కథ. ఈ పండుగ రోజున ఆవును సేవించడం మంచిది. గోమాతను పూజించడం, ఆహారం పెట్టడం వల్ల ఇంట్లో సుఖ సంతోషాలు నెలకొంటాయి. గోమాతలో 3 దేవతలు కొలువై ఉంటారు. ఈ పండుగ రోజున గోమాతను ముట్టుకుంటే చాలు మీకు ఉన్న సకల దోషాలు తొలగిపోయి దేవతా ఆశీర్వాదాలు మీ ఇంటిపైన ఉంటాయి. కావున కనుమ రోజు పశువులను పూజించడం, పశువులకు ఆహారం అందించడం, పక్షులకు బియ్యం వేయడం వలన మీకు పితృదేవతల అనుగ్రహం కలుగుతుంది. సంపదకు దేవత అయిన లక్ష్మీదేవి కొబ్బరికాయ అంటే అత్యంత ప్రీతి. ఈ కారణంగానే మనకు కొబ్బరికాయలో ప్రత్యేక స్థానం ఉంది. అలాగే ఆర్థిక ఇబ్బందులతో బాధపడేవారు ఈ పండగ పర్వదినాన లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన పూజలు చేసి ఈ పండుగ పర్వదినాన లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన పూజలు చేస్తే ఆర్థిక ఇబ్బందులకు నుండి మీకు ఉపశమనం కలుగుతుంది. రావి చెట్టు ఆకులను తీసుకుని వాటిని ఏదైనా శుభ సమయంలో మీ పర్సులో ఉంచండి. ఇలా చేయడం వల్ల మీకు డబ్బు కొరత అనేది ఉండదు. మీ పర్సులో ఎల్లవేళల డబ్బు ఉంటుంది. ఎందుకంటే సకల దేవతలు రావి చెట్టులో ఉంటారని ప్రతీతి. అలాగే ఈ పండుగ రోజు కొందరు బొమ్మలు కొలువు పెడతారు. సంతాన లక్ష్మి అయిన గోదాదేవిని పూజించి గోదాదేవి ఆండాలు కళ్యాణం వైభవంగా జరుపుకుంటారు. కాబట్టి ఈ కనుమ పండుగ రోజు కంపల్సరీ ఈ విధి విధానాలను పాటించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ఒక చిన్న కామెంట్ పెట్టి వీడియోని తప్పనిసరిగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ కుటుంబ సభ్యులు అందరికీ కూడా తప్పనిసరి సంక్రాంతి పండుగల గురించి అందరికీ కూడా షేర్ చేయండి. మీరు షేర్ చేయడం ద్వారా ఈ వివరాలన్నీ కూడా వారికి అందుబాటులో ఉంటాయి. కాబట్టి ఈ సంక్రాంతి, భోగి, కనుమ పండుగలలో ఈ విధి విధానాలను తప్పనిసరిగా పాటించండి. మీకు ఈ 2025లో ఈ సంవత్సరం అంతా కూడా మీకు అంతా మంచి జరుగుతుందని చెప్పుకోవచ్చు. వీడియోని చూసినందుకు ధన్యవాదములు.